ఒక గ్రామంలో ఒక పేదవాడికి 2 కొడుకులుండేవారు. చిన్నతనంలోనే తల్లి పోయింది. మరికొంతకాలానికి తండ్రి కూడా చనిపోయాడు. తండ్రి వాళ్లకు మిగిల్చిపోయిన ఆస్తి ఏమైనా ఉందా అంటే ఒక ఆవు, ఒక కొబ్బరి చెట్టు, ఒక రజాయి మాత్రమే. పెద్దవాడు కుటిలుడు, చిన్నవాడు అమాయకుడు. అందుచేత పెద్దవాడు తన తమ్ముడితో, తమ్ముడు, మనం మన ఆస్తిని ఇప్పుడు పంచుకోవాలి, కానీ ఆ పంచుకోవటంలో అది పాడు కాకుండా చూసుకోవాలి. ఏమంటావు? అవును, 2గా నరికితే ఇద్దరము నష్టపోతాము. అలాగే కొబ్బరి చెట్టును 2గా చీల్చినా, రజాయిని 2గా చించినా అవి నామరూపం లేకుండా పోతాయి. అందుచేత మన ఆస్తికి ప్రమాదం లేకుండా పంచుకునే ఉపాయం నేను చెబుతాను. మన ఆవు ఉందనుకో, దాని ముందు భాగం నువ్వు చూసుకో, వెనుక భాగం నేను చూసుకుంటాను. అలాగే కొబ్బరి చెట్టుంది కదా, దాని కింది భాగం నువ్వు వాడుకో, పై భాగం నేను వాడుకుంటాను. ఇక రజాయి ఉంది, దాన్ని పగలు నువ్వు వాడుకో, రాత్రి నేను వాడుకుంటాను. అలా చేస్తే న్యాయంగా ఉంటుంది అన్నాడు. ఇక అమాయకుడైన తమ్ముడు అన్న చెప్పిన మాటలు నమ్మి ఈ నియమానికి ఒప్పుకున్నాడు. దీని ఫలితంగా చిన్నవాడు రోజు ఆవును మేపేవాడు, దాని ముందు భాగం కడిగేవాడు. ఇక పెద్దవాడు దాని పాలు పితికి తానొక్కడే తాగేవాడు. చిన్నవాడు కొబ్బరి చెట్టుకు రోజు నీళ్లు పోసేవాడు. పెద్దవాడు దాని కాయలు కోసి తానొక్కడే తినేవాడు. చిన్నవాడు పగలు రజాయితో పనిలేదు గనక ఎండలో వేసి దులిపి శ్రద్ధగా మడిచిపెట్టేవాడు. పెద్దవాడు రాత్రివేళ వెచ్చగా దాన్ని కప్పుకునేవాడు. పెద్దవాడు చిన్నవాడికి చేస్తున్న ఈ అన్యాయాన్ని గ్రామంలో ఉండే ఒక వృద్ధుడు పసిగట్టాడు. అన్న ఇంట్లో లేనప్పుడు ఆయన వచ్చి చిన్నవాడితో, బాబూ, నువ్వు రోజు శ్రద్ధగా ఆవును మేపటం చూస్తున్నాను. ఆవు చక్కగా బలిసింది, బాగా పాలిస్తుంది. నువ్వు తాగుతున్నావా? కొబ్బరి చెట్టుకు శ్రమపడి రోజూ నీళ్లు పోస్తున్నావు, కాయలు కూడా బాగా కాస్తున్నాయి. నువ్వు వాటిని తింటున్నావా? రోజు రజాయిని ఎంతో శ్రద్ధగా దులిపి మడిచిపెట్టటం చూస్తున్నాను. రాత్రిపూట వెచ్చగా కప్పుకొని పడుకుంటున్నావా అని అడిగాడు. లేదండి, ఆవు ముందు భాగమే నా వంతు, వెనుక భాగం మా అన్నది. అలాగే కొబ్బరి చెట్టు కింది భాగం నా వంతు, పైది అన్నయ్యది. రజాయి కూడా పగలే నాది, రాత్రి అన్నది అని చిన్నవాడు చెబుతాడు. బాబూ, నిన్ను అమాయకుణ్ణి చేసి మీ అన్న చాలా మోసం చేశాడు. నేను చెప్పినట్టు చేస్తావా? వాడికి బుద్ధొచ్చి నీకు న్యాయం చేస్తాడు అన్నాడు ఆ వృద్ధుడు. ఆయన చిన్నవాడికి తాను చెప్పాల్సింది చెప్పి వెళ్లిపోయాడు. మర్నాడు అన్న ఆవు పాలు పితకటానికి వచ్చి కూర్చునేసరికి తమ్ముడు ఆవు ముఖం మీద చిన్న దెబ్బ వేశాడు. ఆవు కదిలింది. అదేమిట్రా అలా చేస్తున్నావు అన్నాడు అన్న. ఆవు ముందు భాగం నాదే కదా, నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను అన్నాడు చిన్నవాడు. ఈ తెలివితేటలు తమ్ముడు సొంతం కాదని, వాడికెవరో బోధించారని అన్న తెలుసుకొని, ఆవును కొట్టకు తమ్ముడు, పాలల్లో సగం నీకిస్తాలే అన్నాడు. తరువాత కొంతసేపటికి అన్న కాయలు కోసుకోవటానికి కొబ్బరి చెట్టెక్కాడు. ఆ సమయంలో తమ్ముడు గొడ్డలి ఒకటి తెచ్చి దాన్ని మొదలు కొట్టసాగాడు. అదేమిట్రా అంటే, నా చెట్టు భాగం నా ఇష్టం అన్నాడు. కాయల్లో సగం ఇస్తూ ఉంటానన్నదాకా తమ్ముడు ఊరుకోలేదు. ఆ రాత్రి అన్న రజాయి తీసుకునేసరికి అది తడిసి ఉంది. ఈ రజాయి ఎందుకు తడిపావు? దీన్ని ఎలా కప్పుకోవటం అని పెద్దవాడు
చిన్నవాణ్ణి అడిగాడు. నాకు అదే సమస్య వచ్చింది. పగలు కప్పుకుంటే రజాయి చాలా వేడిగా ఉంది. చల్లగా ఉండటానికి నీళ్లలో ముంచాను అన్నాడు. చిన్నవాడు, రజాయిని ఎవరన్నా తడుపుకుంటారా? తడిపితే అది ఎందుకు పనికిరాదు. కావలసొస్తే రాత్రిపూట నువ్వు కూడా రజాయి కింద పడుకోగాని దాన్ని మాత్రం తడపకు అన్నాడు అన్న. అటు తర్వాత పెద్దవాడు తన తమ్ముడి పట్ల చాలా న్యాయంగా ఉంటూ వచ్చాడు.